ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్న లైవ్లో వద్దాం. అందరూ తలలు వచ్చండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ లైవ్ దీవించి అనేకులకు ఆశీర్వదకరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అంతే కదా ఆటకాలన్నీ తొలగించి ప్రభువా ఈ లైవ్ ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం. ఆమేన్. సాగిల పాడి సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో బ్రొక్కెదము. వేషధారులను ద్వేషించు ఆశతో బ్రొక్కెదము. సాగిల పాడి బ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. పదివేలలో అతి ప్రియుడు పదిలముగా బ్రొక్కెదము. సాగిల పాడి బ్రొక్కెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రొక్కెదము. సాగిల పాడి బ్రొక్కెదము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని స్తుతి ఆరాధనలకు వద్దాం. లెట్స్ కమ్ టు వర్షిప్. దేవుడు చేసిన మేలులు ఉపకారాలను బట్టి జ్ఞాపకం చేసుకుని లెట్స్ రిమెంబర్ హిస్ వండర్స్ అండ్ హిస్ మిరకల్స్, హిస్ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. Thank you, Jesus. Thank you, Holy Spirit. Hallelujah. Glory to God. అవసరతలు ఏమైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. అవసరతలు ఏమైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. నా కోరికంత ఏ క్షణమైన నీవేగా యేసు. నా కోరికంత ఏ క్షణమైన నీవేగా యేసు. ఆమేన్. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వర్షిప్ ది లార్డ్. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకుంటినే. ఏ పాటి వాడను
యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. వందనం త్రియేకుడా, మహిమ ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, వందనం త్రియేకుడా, ఘనమహిమ నీకేగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామాన్ని కొందరు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించేసే గొప్ప ధన్యత, భాగ్యము, ఆ కృపను నాకు నా కుటుంబానికి ఇచ్చినావు నీకు వందనాలు. నాతో పాటు ఎంతమంది అయితే ఏకీభవించి మిమ్మల్ని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, ఈ రాత్రి ఎంతమంది లైవ్ల కోసం వారందరినీ ముట్టండి, బలపరచండి. మరొకసారి మీరు కృపగా అప్పగించుకుంటున్నాను తండ్రి. లైవ్ని దీవించి అనేకులు దీవితంగా మార్చమని, ఆటంకాలు తొలగించమని యేసయ్య శ్రేష్టమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30-31 మనం చదివితే, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30-31 వచ్చిన. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలల కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. ప్రియులు, ఇక్కడ మనం గమనిస్తే అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు. సో మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ దోస్ డేస్. ఆ దినాల్లో మరి అబ్షాలోము అంతా సౌందర్యవంతుడు, అబ్షాలోము అంతా మరి అందగాడు ఆ దినాల్లో లేడట. చాలా సౌందర్యము గలవాడు. దావీదుకి ఈ అబ్షాలోము అంటే చాలా ఇష్టం. పిల్లలు చాలా ఇష్టం. ఎక్కువ హెయిర్ పెంచేవాడు, చాలా అందంగా ఉండేవాడని దావీదు చాలా ఇష్టపడేవాడు. అయితే ఒకసారి ఏమైందంటే, అబ్షాలోము ప్రియుడ తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. నువ్వే రాజుగా ఉండాలా, నేను కూడా రాజు అవుతాను, ఐ వాంట్ టు బి కింగ్ అని దావీదు మీద తిరుగుబాటు చేస్తే, దావీదు ఎప్పుడూ లేనిది దావీదు ఎందుకో భయపడ్డాడు. పిల్ల 15-13 మనం చూస్తే, ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షాన వహించారని దావీదుకు వర్తమానం వచ్చింది. ఏమని న్యూస్ వచ్చిందంటే, ఇజ్రాయేలీలందరూ అబ్షాలోము వైపు వెళ్ళిపోయారు, అబ్షాలోము రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు
నువ్వంటే పట్టం లేదు అని దావీదుకి వర్తమానం వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఏం చెప్పాడంటే, అబషాలోము చేతిలో మనం చిక్కుకుంటే అయిపోతాం, మనం తప్పించుకోలేం, రక్షణ పొందలేం, ఇక్కడి నుంచి పారిపోదాం, లెట్స్ రన్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ అని త్వరగా పరుగెత్తి జోళ్లు కూడా వేసుకోకుండా, పాదరక్షకులు లేకుండా ఏడ్చుకుంటూ, తల మీద గుడ్డ వేసుకుని దావీదు ఏడ్చుకుంటూ ఆ ఈస్ట్లో ఉన్న పట్టణానికి తూర్పు వైపు ఉన్న ఆ ఒలివ కొండ మీదకి ఎక్కిపోతూ పారిపోతూ భయపడిపోతున్నాడు. ఏమైందంటే గమనిస్తే ఎవరో చెప్పారు, అబషాలోము అహితోపేలు అని ఒకడున్నాడు, వాడు మంత్రి, వాడు చాలా తెలివైనడు, వాడితో కలిసి ఆలోచన చేస్తున్నాడు నేను ఎలా చంపాలో, ఇద్దరు ఆలోచన చేస్తున్నారు, సమాలోచన చేస్తున్నారు అని దావీదుకి కబురు వచ్చింది. ఆ సమయంలో దావీదు భయపడిపోతూ ఉన్నాడు, కానీ నిరీక్షణ మాత్రం పోగొట్టుకోలేదు. ఏమి ఆ నిరీక్షణ? వాట్ వాజ్ ఇట్? ఏంటి ఆ నిరీక్షణ అంటే, యెహోవాయే నాకు ఆధారము. దావీదు ఒక మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏ మాట జ్ఞాపకం చేసుకున్నాడు? కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాడు. డేవిడ్ ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. 3వ అధ్యాయం మొదట్లో పైన చిన్నది ఉంటుంది చూడండి. అబషాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోతున్నప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎంత అద్భుతంగా ఉంది. ఆ టైంలో దావీదుకి ఒక కీర్తన జ్ఞాపకం వచ్చి కీర్తన రాస్తున్నాడు. అక్కడికక్కడే కీర్తన రాస్తూ ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దావీదు నోట నుండి వచ్చిన ప్రార్థనలు, దావీదు పాడిన పాటలు, దావీదు యొక్క అనుభవాలు కీర్తనల గ్రంథము రూపేణా మనకు వచ్చాయి. 150 కీర్తనలు, సుమారు 80కి పైగా దావీదు రచించిన కీర్తనలే. అవి దావీదు యొక్క అనుభవాలు, దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క దేవునితో దావీదుకు ఉన్న సంబంధమే ఈ కీర్తనల గ్రంథంగా మారింది. ఆ సందర్భంలో, ఆ భయానకమైన సందర్భంలో దావీదు ఏమంటున్నాడు తెలుసా? 5వ వచనంలో, 3:5లో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండితి నా మీదకి వచ్చిన మోహరించిన నేను భయపడను. యెహోవా నాకు ఆధారము. ఇంగ్లీష్ పేపర్ చదువునా? I lay down and slept. I woke again, for the Lord sustained me. Lord sustained me. I will not be afraid of many thousands of people. Yes, నేను భయపడను. I am not afraid. ఆ టైంలో యెహోవా నాకు ఆధారము. ప్రభువా, నాకు ఆధారం నీవే కదా, నా ఎత్తైన కొండ నీవే కదా, నా కోట నీవే కదా, నా శైలము, నా ఫోర్ట్ నీవే కదా. అయ్యా, నీవు నాకుండగా నేను ఎందుకు భయపడతానయ్యా, నీవే నా ఆధారమయ్యా అని ఆ భయానకమైన ఆ పరిస్థితుల మధ్యలో దావీదు ప్రభుని స్తుతిస్తున్నాడు. 10,000 మంది. అబషాలోము ఒక్కడే కాదు, అహితోపేలు కాదు, ఆలోచనలు ఇచ్చేవాడు కాదు, వాడి తాత వచ్చిన అలాంటి 10,000 మంది వచ్చి మోహరించిన నేను భయపడను. ఫియర్ నో మోర్. హల్లెలూయా. ఐ విల్ నాట్ ఫియర్ అని అనుకుని ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అవ్వా, అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాలని ప్రార్థన చేసేటట్ట. ఎంత గొప్ప ప్రార్థన. మనం కుయుక్తులు పనకూడదు. ఎవరిని మన మీద కుయుక్తులు, మనం కుయుక్తుల పని ఆలోచించావు, రకరకాల స్ట్రాటజీస్ ఎత్తుకు పైతో అన్నట్టుగా కాదు. వారి ఆలోచన చెడగొట్టమని మనం ప్రార్థన చేయాలి. దావీదు ఆ పని చేశాడు కదా. అలా ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే, అహితోపేలు యొక్క ఆలోచన దేవుడు చెడగొట్టేశాడు. ఆ అబషాలోముకి అహితోపేలుకి కాంట్రవర్సీ వచ్చేసింది. ఇద్దరికి తేడా వచ్చేసింది మాటలో. భయంకరంగా డిస్టర్బెన్స్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ టైంలో అహితోపేలు భయపడిపోయి వెళ్ళి ఆ ఇల్లు చక్కబెట్టుకుని ఇంట్లో ఉరిపెట్టుకుని చచ్చిపోయాడంట. దావీదు ప్రార్థన ఎంత ప్రభావం కలిగి వచ్చు. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం పిల్లరా 2 చెయ్యాలి. మన డిస్ట్రెస్లో, మన ఇబ్బందుల కులంలో, శ్రమలలో మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ట్రస్ట్ గాడ్.
దేవుని నమ్మాలి, దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవాలి. రెండవది ప్రే. వి షుడ్ ప్రే. మనం ప్రార్థన చేయాలి. మనం ఈ రెండో చేయాలి. ఈ రెండు చేయకుండా మరి ఏదో చేసి ఏదో చేద్దామని ఏదో సాధిద్దాం అనుకుంటాం, కానీ వి డూ నథింగ్. ఏం చేయలేము. పిల్లరా, దావీదు ప్రార్థన చేసినప్పుడు పిల్లరా మరి అహీతోపెలు ఆలోచన జరగకపోవటం చూచి గాడిద గంత పట్టుకుని 17వ అధ్యాయం 23వ 2 సామెతలు ఉంటుంది. గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరి పోసుకుని చనిపోయాను. పిల్లరా, అహీతోపెలు చచ్చిపోయాడు. అబ్షాలోము కూడా పిల్లరా మరి ఆ యుద్ధంలో పిల్లరా మరి కంచరగాడి మీద ఎక్కి ఆ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇలా ఊగుతున్నాడు. పిల్లరా మరి గాడిద మీద వెళ్తున్నప్పుడు ఊగుతుంది కదా. పిల్లరా ఏమైందంటే వెళ్తున్నప్పుడు ఒక చెట్టుకి తన హెయిర్ చిక్కిపోయిందంటండి. ఇలా ఈడుతున్నప్పుడు తన హెయిర్ ఒక చెట్టు కొమ్మకి తగులుతుందంట. కింద ఉన్న గాడి వెళ్ళిపోయిందంట. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ కచ్చరగాడితే వెళ్ళిపోయిందో మస్తకి వృక్షం చిక్కిపోయిందంట. తన తల కింద ఉన్న కంచరగాడితో వెళ్ళిపోయేసరికి ఆ అబ్షాలోము ఆ కొమ్మకు వేలాడుతున్నాడు. ఎలా పిక్కో తెలియని వేలాడుతున్నాడు. ఈ లోపు మరి ఆ దావీదు యొక్క పిల్లల యోవాబు దావీదు యొక్క మరి ఆర్మీ చీఫ్ వచ్చి అబ్షాలోముని 3 బాణాలు వేసి కొట్టి చంపేశాడు. అలా వేలాడుతున్నాడు అబ్షాలోము. తిరుగుబాటు చేసిన కుమారుడు చనిపోయాడు. చెడ్డాలు ఇచ్చిన అహీతోపెలు చనిపోయాడు. తిరుగుబాటు చేసిన అంతా శత్రువులందరూ నశించిపోయారు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారము. నేను మేలుకొని నిద్రపోయి పండుకొని చక్కగా ధైర్యంగా పడుకొని మళ్ళా లేస్తాను. మెలకువ కలిగిన మరల దేవుని స్తుతిస్తాను. 10,000 మంది దండెత్తిన మీదకి వచ్చి నేను భయపడను. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ట్రస్ట్ అండ్ ప్రేయర్ ఈ రెండు విడిచిపెట్టకూడదు. ఈ రెండే మనకు బలం. చాలా మంది చూడడానికి చాలా గంభీరంగా కనబడతారు. మగ చూస్తే ఏం ధైర్యవంతుడు అనుకుంటారు, కానీ ఒట్టి పిరికివారే. ఆ సందర్భం వచ్చినప్పుడు బలహీనమైపోయి నీరసించిపోయి వాడిపోయిన తోటకూరలాగా కట్లాగా అయిపోయి దెబ్బతిన్న కోడిపుంజులాగా మా డాడీ చెప్తుంటారు. దెబ్బతిన్న కోడిపుంజు ఏదో ఒక మూలలో అలా అయిపోయి బలహీనలు అయిపోయి ఏంటి పరిస్థితి అని కంగారు పడిపోతున్న పరిస్థితిలో ఒకళ్ళు ఉన్నావేమో. దేవుని సేవకుడిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ట్రస్ట్ గాడ్. దేవుని నమ్ము. రెండవది ప్రే వితౌట్ సీసింగ్. ఆగకుండా విసుగక నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి అనుకూలమైన సమయంలో ప్రార్థన చేయాలా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయాలి. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం జయిస్తాం. ఖచ్చితంగా we will be get victory. We will be one. దేవుని సేవకుడిగా నిరీక్షణ కోల్పోవద్దని, ప్రార్థన మానవద్దని నేను ప్రార్థన చేసిన దావీదుకి విజయం ఇచ్చిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా విజయం ఇస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. డెఫినెట్లీ హీ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ తర్వాత దేవుడు దావీదుని స్థిరపరిచినాడు. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దావీదుకి వ్యతిరేకంగా ఎవ్వరు నిలబడలేకపోయారు. దావీదు కొమ్ము పైకి ఎత్తాడు. దావీదు సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. నిన్ను స్థిరపరుస్తాడు. నీ కొమ్మును కూడా పైకి లేవనెత్తాడు ప్రభు. నిన్ను ఎప్పుడు హీ విల్ నెవర్ లెట్ యు గో. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. మరి ఒకవేళ నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, నీ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. ప్రతికూలంగా ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, భయంలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నావా, దావీదు వలె నీవు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. లెట్ us pray. ప్రార్థన చేసుకున్నాం. అందరూ రండి ప్రార్థనలోకి.
అందరూ ప్రార్థనలకు రండి. దేవుని కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయాలని ఆశపడుతున్నాను. లెట్స్ ఆల్ టుగెదర్ ప్రే. దేవుని దోస్తుల గురించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలు మనం ఏకీవిద్దాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా ప్రార్థనలు ఏకీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మహాగణుడ ప్రేమ తండ్రి పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధ నిత్యము కొనియాడబడుతుంది. స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. స్థితి ఆరాధన మీరు ఉన్నారయ్యా. స్థితి దిగి వచ్చారు ప్రభా. నీకు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు తండ్రి. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చెడ్డ బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏదుకొని చెడ్డ బిడ్డలు పడకుండా చేయండి అయ్యా. ఏదుకొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి. అలా ఎవరిని బడి హృదయాలు పచ్చితప్పు జీవంతోనే ఉండి ఎవరిని బడి హృదయాలు నాయన పచ్చితప్పు జీవంతో నింపమని అడుగుతున్న సహాయం చేయండి ఆయన. తండ్రి స్థితులు చెల్లిస్తున్నాం నాయన. బంధువులు స్నేహితుల్ని దర్శించి హృదయాలు తాకమని అడిచిన నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభా. నిండు మనసుతో నేను ఆరాధిస్తాం. నిన్ను మనసు తీస్తాం. సేవకులకు కూడా బిడ్డ మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాల గొడవలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువలో మేము వంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము వంటి వారి యెహోవాను సేవించేటప్పుడు ధన్యత మాకు ఇచ్చావు. దాన్ని స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. లైవ్ లో ప్రతి బిడ్డని తాకండి. ప్రతి కుటుంబం దర్శించి దాసుని అభిషేకించుకున్నారు, వాడుకున్నారు ప్రభా. లైవ్ లో ఎప్పుడైనా విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించింది నీ దాసుని వాడుకునే విధానం కూడా స్థుతిస్తున్నాం తండ్రి. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవా నాయన నీ దాసుని పనిముట్టుగా నీ సాధనము వాడుకుని ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నలుపు సమృద్ధి ఇచ్చి నిరాశిస్తులు సహాయం చేయండి ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయా మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ఇచ్చామని అడుగుతాం. నీ వాక్యం క్షమిస్తుంది. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికి సత్యాలు కృపేతని పొందాలి తండ్రి. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ ప్రభు నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు నాయన. తండ్రి నాయన మనుషులు పై రూపాయలు లక్ష్య పెడతారు కానీ దేవాన్ని అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు తండ్రి ప్రభా. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. దావీదు చూపిన శాశ్వతమైన కృపతో నాయన నీ బిడ్డలు మమ్మల్ని ప్రభు నింపమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రాంతాల పట్టణం గ్రామం తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి వచ్చి మమ్మల్ని ప్రకాశింపచేయండియా. ఈ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయా. సన్నిధికి వందనాలయా. ఈ నవంబర్ నెలలో మీ నామాన్ని ఇచ్చేస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. నవంబర్ నెల అంతా నీ నామాన్ని ఇచ్చిస్తూ మీ నామాన్ని కనపరిచేస్తూ మాకు దాయించండి ప్రభా. నీకు వందనాలయ. వేసినాములు వేదపడ జ్ఞాపకం చేసి సదుపాయాలు కలిగించేయండి. వేసినప్పుడు వేద బిడ్డలు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచి సదుపాయాలు వారు కలిగజేయమని అడుగుతున్న సహాయం చేయండి ప్రభా. బలహీనులకు బలాభివృద్ధి కలిగజేయబడ, శక్తిహీనులకు బలం ఇచ్చేవాడా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి ప్రభు ప్రతి చీకటిలో బంధించిన ప్రతి దురాకులు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడితే శుక్రేశ్వరులు అయిపచ్చమని అడుగుతాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాకులు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడితే శుక్రేశ్వరులు అయిపచ్చమని అడుగుతాం. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని ఇచ్చేసి ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడే నడిపించుగాక. ఆమేన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. పిల్లలు రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. ప్రభువు దీవించుగాక.